విష్ణువుకి మధుసూదన్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బ్రహ్మ ధ్యానం నుంచి 4 వేదాలు సృష్టించిన తరువాత విష్ణువు చెవి మైనం నుండి 2 భయంకరమైన జీవాలు పుట్టాయి. ఒకడు తేనె కోసం ఆకలిగా తిరిగేవాడు, అందుకే వాడి పేరు మధు. ఇంకొకడు పురుగులా ఉండేవాడు, అందుకే అతని పేరు కైటబ. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక అంతా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా నీరే, అంతులేని నీరు. ఆ నీటిని తాగుతూ వాళ్ళు విపరీతమైన బలవంతులయ్యారు. శరీరం పెరిగింది, అహంకారం కూడా పెరిగింది. ఈ లోకానికి అధిపతులు తామే అనుకుంటూ విశ్వం మొత్తం తిరగడం మొదలుపెట్టారు. అలా తిరుగుతూ తామర పువ్వుపై కూర్చున్న బ్రహ్మను చూశారు. నువ్వు ఎవరు? ఈ తామర సింహాసనం కేవలం బలవంతులకు మాత్రమే, కావాలంటే మాతో యుద్ధం చెయ్యి అని బ్రహ్మకు సవాలు చేశారు. కానీ బ్రహ్మ మౌనంగా ఉన్నాడు. వాళ్ళు తామర కాండాన్ని ఊపడంతో బ్రహ్మ చేతిలోని ఆ వేదాలు కింద పడిపోయాయి. ఆ వేదాలను ఈ రాక్షసులు నీటిలో దాచేశారు. భయంతో బ్రహ్మ విష్ణువును పిలిచాడు, కానీ విష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ నిద్రదేవతను ప్రార్థించాడు. నిద్రాదేవి విష్ణువుని మేల్కొలిపింది. విష్ణువు తమ కమల నేత్రాలను తెరిచాడు. తరువాత సృష్టి ప్రమాదంలో ఉందని తెలుసుకొని ఒక కొత్త అవతారం దాల్చాడు. ఆ అవతారం పేరే హయగ్రీవుడు.